హలో ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అనే విధంగా నిన్న అయితే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు భయ్య. మరి ఎవ్వరూ చెప్పని మంచి పాయింట్ని అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను భయ్య. మరి ఆ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ముందు అసలు ఈ కుమారస్వామికి సంబంధించిన గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ అల్లు అర్జున్తో తీయాలి భయ్య మన త్రివిక్రమ్. పుష్ప 2కు ముందే ఈ మూవీ అయితే వీళ్ళిద్దరూ తీద్దామని, త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తీద్దామని వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. వీళ్ళదైతే హిట్ కాంబో. అంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో సన్నప్ సత్యమూర్తి వచ్చింది, అదేవిధంగా అలా వైకుంఠపురంలో వచ్చింది, జులై వచ్చింది. మూడు కూడా సూపర్ సినిమాలే, బ్లాక్ బస్టర్ సినిమాలే. అయితే మరి అదే విధంగా ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అనే విధంగా అనుకున్నారు. కాకపోతే పుష్ప 2 వచ్చిన తర్వాత మన భారీ రేంజ్ బాగా పెరిగిపోయింది భయో. బాగా పెరిగిపోవడం వల్ల దాదాపుగా 1000 కోట్ల దగ్గర వరకు బడ్జెట్తో అట్లీతో సినిమా ఒప్పేసుకున్నాడు. మరి ప్రయోగాలు చేయడం అంటే మన అల్లు అర్జున్కి బాగా ఇష్టం కాబట్టి ఆ ప్రయోగాల పరంపరలో భాగంగా అట్లీతో సినిమా ఒప్పుకున్నాడు. దాంతో అట్లీకి షిఫ్ట్ అయిపోయాడు. పోనీ అట్లీ సినిమా తర్వాత అయినా మనకు డేట్లు ఇస్తాడని త్రివిక్రమ్ వెయిట్ చేశాడు భయ్య ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమాని పెట్టుకుని. ఇక డేట్లు అయితే ఇవ్వలేదు. ఇక అట్లీ సినిమా తర్వాత కూడా లోకేష్ కనకరాజ్కి అయితే డేట్లు కన్ఫర్మ్ చేస్తాడు మన అల్లు అర్జున్. ఆల్రెడీ గాడ్ ఆఫ్ వార్ స్టోరీని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో మా ఎన్టీఆర్ఏ చేయాలంటున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో అల్లు అర్జునే చేయాలంటున్నారు. కాకపోతే ఫైనల్గా ఇది ఎన్టీఆర్ దగ్గరికి అయితే వచ్చింది భయ్య. మరి నిన్న అయితే పోస్టర్ దించారు. మరి ఆ పోస్టర్ చూసిన తర్వాత నేనైతే స్టన్ అయిపోయాను భయ్య. ముఖ్యంగా ఆ పోస్టర్లో చూపించిన 3 విషయాలు చూస్తే దిమ్మ తిరిగిపోయింది. మరి మన త్రివిక్రమ్కి పురాణాల్లో బాగా పట్టుందని మీ అందరికి తెలుసు. మరి ఆ పురాణాలకు సంబంధించి డిజైన్ అయితే చాలా అద్భుతంగా చేయించాడు భయ్య. మరి అది ఏతో చేసినట్టుగా ఉంది. చాలామంది ఏ అంటున్నారు. ఏ అయినా లేకపోతే రియల్గా చేసినా, CGIతో చేసినా, ఫోటోషాప్లో చేసినా, ఎలా చేసినా కూడా దాంట్లో కంటెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది భయ్య. ముఖ్యంగా ఈ పోస్టర్లో ఉన్న ఆయుధాల గురించి మాట్లాడుకోవాలి భయ్య. 3 ఆయుధాలు ఉన్నాయి. త్రిశూలం, అదేవిధంగా వేలాయుధం అంటే ఈటనమాట. వాటితో పాటు ఆ రెండింటి మధ్యలో DNA అయితే ఉంది భయ్య. త్రిశూలం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది పరమశివుడు. ఇక ఈటంటే సాక్షాత్తు ఆ కుమారస్వామి యొక్క ఆయుధం. అది పార్వతీదేవి తన పుత్రుడైన కార్తికేయుడికి ఒక గిఫ్ట్ కింద ఈ ఆయుధం అయితే ఆవిడిచ్చిందనమాట. ఇక్కడ త్రిశూలాన్ని పైన ఆ ఈటును కింద చూపించడం ద్వారా తండ్రి శివుని శక్తులన్నీ కూడా కుమారునికి సంక్రమించాయి అనే పాయింట్ని అయితే త్రివిక్రమ్ మనకు చాలా స్పష్టంగా హింట్ ఇచ్చాడని చెప్పవచ్చు భయ్య. ఇక ఈ పోస్టర్లో అందరినీ ఆకర్షిస్తున్న మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ త్రిశూలం మధ్యలో ఉన్న DNA స్ట్రక్చర్ భయ్య. సాధారణంగా పురాణ గాథలను తెరకెక్కించేటప్పుడు కేవలం భక్తి కోణంలో చూపిస్తారు చాలామంది డైరెక్టర్లు. అయితే త్రివిక్రమ్ మార్క్ మాత్రం ఇక్కడ సెపరేట్గా కనిపిస్తుంది భయ్య. ఇక్కడ దైవశక్తి అనేది వంశపార్యంగా హీరో జీన్స్లో ఉంటుందన్నమాట. అంటే గాడ్ ఆఫ్ వార్ మూవీలో ఎన్టీఆర్ దేవుడు కాదు, ఆ దేవుడు అంశం ఉన్న, ఆ దేవుడు DNA ఉన్న ఒక వ్యక్తి అన్నమాట. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే భయ్య, ఇది కేవలం పురాణాన్ని బేస్ చేసుకుని వచ్చే సినిమా మాత్రమే కాదు, ఒక మోడర్న్ మైథలాజికల్ డ్రామాగా మనం అయితే చెప్పవచ్చు భయ్య. ప్రజెంట్ అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మన ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు భయ్య. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ గాడ్ ఆఫ్ వార్లో అని ఎన్టీఆర్ అయితే దిగబోతున్నాడు అనమాట. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.